మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. ఎమ్మెల్యే శ్రీ గణేష్ వచ్చారు. డ్రైనేజీ సమస్యలను చూశారు. లైవ్ లొకేషన్ నుంచి ప్రమాదకరంగా ఉన్న మ్యాన్ హోల్ డ్రైనేజీ ఫోటోలను అధికారులకు పంపించారు. ఇక మీ సమస్య పరిష్కారం అయిపోతుందంటూ స్థానికులకు భరోసా ఇచ్చారు. దగ్గరుండి అధికారులను కలిసి సమస్యను పరిష్కరించండి అంటూ వార్డు నాయకులకు శ్రీ గణేష్ సూచించారు. అయితే ఏమైంది? సమస్య పరిష్కారమైందా? అధికారులు స్పందించారా? కాంగ్రెస్ నాయకులు ఏం చేశారు తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చూడండి. శ్రీ గణేష ఏంటి తమాషా? ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందిన నాటి నుంచి శ్రీ గణేష్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. కంటోన్మెంట్ను సరికొత్తగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ప్రజల వద్దకే పాలనలా వెళ్లి మరీ సమస్యను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా అధికారులకు సంబంధిత సమస్యను వివరించి నియోజకవర్గ ఎమ్మెల్యేగా అధికారులకు విజ్ఞప్తి చేయడంతో పాటు ఆదేశాలను సైతం జారీ చేస్తున్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యను పరిష్కరించాలని అధికారులకు తెలియజేయడంతో పాటు వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధిత సమస్య పరిష్కారం అయ్యేంత వరకు అధికారులతో టచ్లో ఉండి మరమ్మతుల పనులు పూర్తి చేయించాలని శ్రీ గణేష్ కార్యకర్తలకు నాయకులకు సూచిస్తూ పూర్తి స్వేచ్ఛను కల్పిస్తున్నారు. చెప్తే వచ్చి డాక్టర్ తీయమన్నారు. ఏమో వచ్చిన లేరు, చేసిన లేరు. అదేమో వాడుతుంది కావాలి, వాళ్ళకి వాడుతుంది. ఏం చెప్తాం మరి? కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ వార్డులో పర్యటించిన సమయంలో ఎమ్మెల్యే దృష్టిలో పడేందుకు వార్డు నాయకులు పోటీ పడుతున్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యను శ్రీ గణేష్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఒకరిని మించి ఒకరు పోటాపోటీగా శ్రీ గణేష్ కు వివరిస్తున్నారు. సమస్య ఉన్న చోట ఎమ్మెల్యే వెంట ఫోటోలు దిగేందుకు నాయకులు కార్యకర్తలు పోటీ పడుతూ సందడి చేశారు. ఎమ్మెల్యేగా తన దృష్టికి వచ్చిన సమస్యను స్థానికుల సమక్షంలో అధికారులకు శ్రీ గణేష్ వివరిస్తూ మా నాయకులు కలుస్తారు, సమస్యను పరిష్కరించండి అంటూ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఎమ్మెల్యే వెంట తిరిగేందుకు చూపిస్తున్న ఆసక్తిని వార్డు నాయకుల సమస్య పరిష్కారం కొరకు అంతగా ఆసక్తి కనబరచడం లేదన్న విమర్శలు సైతం వస్తున్నాయి. ఏ అధికారంలో వచ్చారు ఇంతవరకు? నిండింగ్ నుంచి ఇట్లనే ఉన్నది. మొన్న వచ్చిండు, ఆయన పేరేం లేదు, శ్రీ గణేష్ గారు వచ్చిండ్రు, చూసిండ్రు, చేపిస్తా అని చెప్పిండు. మంగళవారం కంటోన్మెంట్ 2వ వార్డు అన్నానగర్, అర్జున్ నగర్, ఇందిరామనగర్ తదితర ప్రాంతాల్లో శ్రీ గణేష్ పర్యటించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు వార్డులో నెలకొన్న పలు సమస్యలను శ్రీ గణేష్ దృష్టికి తీసుకెళ్లేందుకు పోటీ పడ్డారు. అర్జున్ నగర్ సమీపంలో ప్రమాదకరంగా మ్యాన్హోల్ కుంగిపోయి ఉండడంతో పాటు స్థానిక పరిసర ప్రాంతాలను డ్రైనేజీ ముంచెత్తుతుండడంతో స్థానికుల బాధలు వర్ణనాతీయంగా మారాయి. ఎమ్మెల్యే శ్రీ గణేష్ తమ బస్తీకి రావడంతో స్థానికులు డ్రైనేజీ సమస్యను శ్రీ గణేష్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే శ్రీ గణేష్ డ్రైనేజీలో నెలకొన్న ప్రాంతంలో తన సెల్ ఫోన్లో ఫోటోలు తీసి ప్రమాదకరంగా ఉన్న మ్యాన్హోల్స్ తో సహా ఫోటోలను కంటోన్మెంట్ బోర్డు అధికారులకు పంపించి సమస్యను పరిష్కరించాలని కోరారు. వార్డు కాంగ్రెస్ నాయకులకు డ్రైనేజీ సమస్య పరిష్కారం అంతే వరకు అధికారులతో టచ్ లో ఉండండి అంటూ శ్రీ గణేష్ సూచించారు. స్కూల్ ఉంది, స్కూల్ పిల్లలు అంత వాడుకుంటూ లేచుకుంటూ పోతుంది. ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే స్కూల్ వస్తూ ఉంటారు పిల్లలు, నర్సరీ పిల్లలు, వాళ్ళు వీళ్ళంతా వాడుకుంటూ లేచుకుంటూ పోతుంది. 2 రోజులు గడుస్తున్న మ్యాన్హోల్ మురుగు సమస్యను పట్టించుకునేవారు లేకుండా పోయారని, కనీసం కంటోన్మెంట్ బోర్డు సిబ్బంది కూడా ఇక్కడికి రాలేదని, సమస్య మరింత జటిలంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల క్రితం బస్తీ పర్యటనలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ వెంట పాల్గొన్న నాయకులు ఎవరూ తిరిగి మ్యాన్హోల్ మురుగు సమస్య వైపు చూసిన పాపాన పోలేదు. ఎమ్మెల్యే అధికారులకు స్వయంగా ఫోటోలు పంపించినా కనీసం కింది స్థాయి సిబ్బంది కూడా స్పందించలేదు. ప్రతి విషయం ఎమ్మెల్యేనే అధికారుల దృష్టికి తీసుకెళ్లడం సమంజసం కాదు. కాంగ్రెస్ కార్యకర్తలు ఫాలో అప్ చేసి సమస్య పరిష్కరించేందుకు కృషి చేయాల్సి ఉన్నప్పటికీ తమకు ఫోటోలు తప్ప పనులు వద్దట్టు అన్నట్లుగా నాయకులు వ్యవహరిస్తున్నారు. మార్నింగ్ పూట అయితే ఇంకా ఎక్కువ అవుతుందో, మొత్తం నీళ్ళు బాగా పోతున్నాయి, ఓనికి వస్తలేదు, ఏమో లేదు, చాలా ప్రాబ్లం అయిపోతుంది. చిన్న పిల్లగా కూడా లోపల పట్టారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేయాలన్న ఆశయంతో ఉన్న శ్రీ గణేష్ చిన్న సమస్యలను సైతం చొరవ తీసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్తూ పరిష్కరించాలనే తపనతో ఉన్నప్పటికీ ఆయన అనుచర వర్గం మాత్రం పనులు ఎంతవరకు పూర్తయ్యాయి కాలేదు అనే విషయాన్ని కనీసం పట్టించుకోకపోవడం శ్రీ గణేష్ కు మచ్చలా మారింది. గతంలో ఉన్న ఎమ్మెల్యేలకు భిన్నంగా శ్రీ గణేష్ ఉన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత కొన్ని నెలల వరకు నియోజకవర్గంలోనే కనిపించని ఎమ్మెల్యేలు ఉన్నారు. శ్రీ గణేష్ మాత్రం ఎమ్మెల్యేగా గెలిచిన తక్కువ రోజుల్లోనే నియోజకవర్గాలను చుట్టేస్తూ సమస్యలను తెలుసుకుంటూ అధికారుల దృష్టికి స్వయంగా తానే తీసుకెళ్తూ తన పనితనాన్ని నిరూపించుకోవాలన్న తపనతో శ్రీ గణేష్ ఉన్నారు. చిన్న చిన్న సమస్యలను సైతం ఎమ్మెల్యే నుంచి ఫోన్ వస్తుండడంతో అధికారులు సైతం ఎమ్మెల్యే ఫోన్ కాల్లో లైట్గా తీసుకుంటున్నారన్న విమర్శలు సైతం వస్తున్నాయి. వార్డుల్లో నాయకులను సైతం తయారు చేసి వార్డు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించాలనే తపన శ్రీ గణేష్లో కనిపిస్తున్నప్పటికీ శ్రీ గణేష్ అందిస్తున్న సహకారాన్ని వార్డు నాయకులు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు.
డ్రైనేజీ, వీధి దీపాలు, విద్యుత్ సమస్య తదితర సమస్యలను అధికార దృష్టికి తీసుకెళ్లి వార్డు నాయకులు పరిష్కరించుకునేందుకు కృషి చేయాల్సి ఉండగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్వయాన తానే సమస్యలను ప్రత్యక్షంగా వీక్షిస్తూ అధికార దృష్టికి తీసుకెళ్తుండటంతో ఒకచోట ప్రశంసలు, మరో చోట విమర్శలు వస్తున్నాయి. కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి మార్పును చూపించాలన్న తపనతో శ్రీ గణేష్ ఉన్నారు. చినుకు పడితే అక్కడ మునకే. మరి దుస్థితికి కారకులెవరు? ఈ బస్తీని ముంచెత్తుతున్న వరద నీరు సాఫీగా వెళ్లకుండా అడ్డుకున్నది ఎవరు? బయటకు కనిపిస్తున్న నాలా అక్కడికి వెళ్ళాక మాయమైపోతుందా? అనుమతుల లెక్కలొకటి, కఠిన లెక్కలు మరొకటి. మరి బోర్డు అధికారుల పనితీరం అక్కడ శూన్యమైందా? రూల్స్ అతిక్రమిస్తే కూల్చివేతలే అంటున్న అధికారులు నడి రోడ్డుపై నాలాపై ఉన్న కట్టడాన్ని మర్చిపోయారా? అసలు ఆ నాలా ఎక్కడ మాయమైపోయింది? ముందుకు వెళ్ళక ఎందుకు కనిపించకుండా పోయింది? ఫిర్యాదుల వర్షం కురుస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు ఉండడం వెనుక కారణం ఏమిటి? వరద నీటిలో అవి కూడా కొట్టుకుపోయాయా? ఇది నేతల మాయనా? అధికారుల పనితనమా? చట్టం బిల్డర్కు చుట్టంగా మారిపోయిందా? వాచ్ ఫోకస్ నాలా నువ్వెక్కడ? నేటి ప్రత్యేక కథనం మీ SCB న్యూస్ తెలుగులో. బస్తీ వాసులందరికీ కూడా నేను హామీ ఇవ్వడం జరిగింది. తక్షణమే కఠిన చర్యలు తీసుకొని ఈ సమస్యకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని మేమందరం కోరుతున్నాము. కంటోన్మెంట్ మారడపల్లి ప్రాంతం ఇది. వర్షపు చినుకు పడితే చాలు ఇక్కడ వరద నీరు నదినే తలపిస్తుంది. బస్తీవాసులకు వర్షం పడినప్పుడల్లా నరకాన్ని చూపిస్తున్నాయి. చివరకు ఈ కష్టాన్ని తప్పించుకోవడానికి ఎదురుగా ఉన్న నాలాలోకి వరద నీటిని మళ్లించాల్సిన పరిస్థితి కాగా ఇక యథేచ్ఛగా నాలాపై వెలిసిన కట్టడాలు కాస్త బస్తీవాసుల పాలిట శాపంగా మారాయి. గతనాడు నాలాపై ఓ కట్టడం వెలియగా నాలాపై నుంచి వారు మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేసుకుని మూసివేశారు. ఇక ఏదో ఆనాడు జరిగిపోయింది కదా అని లైట్ తీసుకుంటే ఇప్పుడు యథేచ్ఛగా నాలా కరుమరుగయ్యేలా కట్టడాలు వెలిసిపోగా ఎల్శంకర్ బస్తీ వాసులు కాస్త ఆ వరద నీటి మళ్లించడానికి వర్షం పడినప్పుడల్లా కష్టపడాల్సిన పరిస్థితి. అసలు కారణాలపై అన్వేషించిన స్థానిక బీజేపీ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ నాలాపై ఎంకరేజ్ చేసిన కట్టడాలను కూల్చివేసి బస్తీవాసుల మురుగునీటి కష్టాలు దూరం చేయాలంటూ CEO మధుకర్ నాయక్ విన్నవించారు. సవ్యంగా వెళ్లాల్సిన మురుగునీరు కాస్త ప్రతిసారి పొంగిపొర్లుతూ బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దానికి తోడు వర్షం పడగానే నాలాపై ఉన్న బిల్డింగ్ యజమానులు అడ్డంగా పెట్టిన రేకులను తొలగించి వరద నీటి బయటకు పంపిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తుండటంతో CEO మధుకర్ నాయక్ పరిస్థితి వివరించారు. దీంతో స్పందించిన CEO మధుకర్ నాయక్ తప్పక విచారణ జరిపిస్తామని హామీ అందించారని కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ స్పష్టం చేశారు. కంటోన్మెంట్ బోర్డు CEO మధుకర్ నాయక్ గారి దగ్గరికి వెళ్ళి ఈ సమస్య పైన చర్చించడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్న GHMC మరియు కంటోన్మెంట్ బోర్డు బార్డర్ అది ఆ రోడ్డు. సో అక్కడ ఉన్న సమస్య ఆ డ్రైనేజ్ మరి పైప్ లైన్స్ పగిలినాయా, నాలా కూడికలు నిండినాయా అర్థమైతలేదు. అయితే రోడ్డుకి ఇటువైపులా బస్తీ ఉంటే అటువైపుగా కమర్షియల్ భవనాలు తలతలలాడుతుండగా చాలా భవనాలు కూడా ఇచ్చిన అనుమతి ఒకలా అయితే అంతకు మించి స్క్వైర్ ఫీట్లను పెంచి రాత్రికి రాత్రి నిర్మాణం జరపాలన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. నాలా ఎంక్రోచ్మెంట్స్ వల్ల, నాలా కూడికల వల్ల ఇట్లాంటి సమస్య ఎదుర్కొంటున్నాము. బస్తీవాసులు అయితే ఎల్శంకర్ నగర్ బస్తీవాసులు చాలా బాధపడుతున్నారు. నేను కూడా ఇన్నిసార్లు వాళ్ళ బస్తీకి విజిట్ చేస్తున్నాను కానీ పరిష్కరించలేకపోతున్నాను. స్క్వైర్ ఫీట్ లెక్కల్లో భారీ హెచ్చుతగులు ఉండగా తమను ప్రశ్నించేవారు లేరన్న ధీమాతో ఇష్టారాజ్యంగా తీసుకున్న అనుమతికి మించి నిర్మాణం చేపట్టారన్న ఆరోపణలు సైతం వినిపిస్తుండగా మరి CEO మధుకర్ నాయక్ ఈ కట్టడాల లెక్కలపై ఆరా తీస్తారా? నాలపై వెలిసిన మార్గంపై వివరణ కోరుతారా? లేక గతనాటి ముచ్చట మనకెందుకు లేని వదిలేస్తారా అన్నది త్వరలో తెలియనుండగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటే ఎల్శంకర్ నగర్ బస్తీవాసుల కష్టాలు తీరే అవకాశం ఉంది. కీబో కిడ్స్ అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి. నర్సరీ, PP1, PP2, డే కేర్, యాక్టివిటీ క్లబ్, సమ్మర్ క్యాంప్. ఇక ఆలస్యం ఎందుకు? మీ చిన్నారుల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి కీబో కిడ్స్, ఈస్ట్ మారడపల్లి. ఫోన్ నంబర్ 04042702292, 7842679691. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. వచ్చే నెల 21-22 తేదీలో జరిగే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి బోనాల జాతరను భారీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సారథ్యంలో పలు విభాగాల అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలోనే బోనాల ఉత్సవాలకు ప్రత్యేక పేరుంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా బోనాల ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. పెద్ద ఎత్తున ఆలయాలకు నిధులు సైతం కేటాయించింది. ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర అత్యంత వైభవంగా కొనసాగుతుందని లక్షలాది మంది భక్తులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని మొక్కులను సమర్పిస్తుంటారు. ఈ నెల 21న బోనాలు, 22న రంగం కార్యక్రమం ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఉజ్జయిని మహంకాళి దేవాలయ ప్రాంగణంలో గురువారం పలు శాఖల అధికారుల యంత్రాంగంతో సమావేశాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సారథ్యంలో నిర్వహించారు. నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరమాల్, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, కార్పొరేటర్లు చీల సుచిత్ర శ్రీకాంత్, కొంత దీపికలు పాల్గొన్నారు. పలు శాఖల అధికారుల సమావేశంలో పాల్గొని పలు సూచనలు, సలహాలు అందించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బోనాల జాతర నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కాబట్టి ముందుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు కూడా ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలకు సంబంధించి ఆషాఢ మాస బోనాలకు సంబంధించి జరిగే కార్యక్రమం ఆనవాయితీగా జరుగుతూనే ఉంటుంది. అందులో మీరందరూ కూడా చురుకుగా సామాజికంగా సాంఘికంగా బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వ పక్షాన్ని అందరూ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నారు. ప్రధానంగా భక్తులకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని జేమ్స్ స్ట్రీట్ ప్రధాన రోడ్డు వద్ద వీఐపీ కార్లను నిలిపి అక్కడ నుంచి నడుచుకుంటూ అమ్మవారి దర్శనానికి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో కంటే మెరుగైన సేవలను అందించడమే తమ లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. బోనం ఎత్తుకునొచ్చే మహిళా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తూ త్వరగా అమ్మవారి దర్శనం కల్పించేలా అధికార యంత్రాంగం దృష్టి పెట్టారు. తెలంగాణ ఉద్యమ నాయకుడు ఆయన. ఉద్యమ పార్టీకి కీరోలుగా ఉంటూ పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన నేత ఆయన. ఆటుపోటులు ఎదురైనా, జైలు జీవితంతో భయపెట్టిన తాను మాత్రం ఉద్యమ నాయకుడు వెంటే అంటూ సాగిన ప్రయాణం ఆ నేతది. అవకాశాలు వెక్కిరించినా, పార్టీలు రారమ్మని పిలిచినా ఇచ్చిన మాటకు కట్టుబడి నమ్మి తనకే వెన్నంటే నిలిచి ప్రోత్సాహం అందించిన నేతల వెంటే నా ప్రయాణం అంటూ ఆయన ముందుకు సాగుతుండగా పదవులు ముఖ్యం కాదు, ప్రజల అభిమానం, పార్టీ పెద్దల ఆశీర్వచనాలే నాకు చాలంటూ రాజకీయ ప్రయాణం సాగిస్తున్న కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిషాంక్ పుట్టినరోజు పురస్కరించుకొని నేటి ప్రత్యేక కథనం. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిషాంక్. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపుండగా యువతను మైమర్పించే స్పీచ్లు, ఉత్తేజపరిచే, చైతన్యపరిచే సందేశాలు అందించడంతో ఆయనకాయనే సాటి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అతి సన్నిహితుడిగా అధ్యక్షుడు కేసీఆర్ చెప్పిన బాటలో ఆయన ప్రయాణం సాగించారు. కంటోన్మెంట్ పుట్టి పెరిగిన ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంపై ఆయన ప్రేమ ఎక్కువే కాగా ఆ ప్రాంతం నుంచి నేతగా ప్రాతినిధ్యం వహించాలంటూ తన వంతు ప్రయత్నం చేశారు. కానీ ఏనాడు కూడా ఎంత చనువు ఉన్నా కావాలని పట్టుపడకపోవడం, పార్టీ తనను గుర్తించి స్థానం ఇచ్చిన నాడే పోటీలో ఉంటానంటూ ప్రయాణం సాగించారు. ఇక గులాబీ నాయకుడిగా కంటోన్మెంట్కు కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా ప్రజల్లో ఒకడై తన పోరాటంలో ఒత్తిడి తేవడంతో పాటు కేటీఆర్ అండదండలతో ప్రతిపక్ష పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా సోషల్ మీడియాలో అందరినీ వాయించేశారు. ఆయన పోస్టింగ్లతో ప్రత్యర్థి పార్టీలు సైతం కంగుతినగా పలుమార్లు జైలుకు పంపడంతో పాటు తమతో కలిసిపోవాలంటూ ఆఫర్లు విసిరినా తనకు రాజకీయంగా ఇన్నాళ్లు తోడు నిలిచిన పార్టీ నాయకుడు వెంటే తన ప్రయాణం అంటూ ముందుకు సాగారు. ఈ రోజు ఆయన పుట్టినరోజు కాగా పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన అభిమానులు అందించిన శుభాకాంక్షలు అందుకోవడంతో పాటు ఎటువంటి హడావిడి, ఆర్భాటం లేకుండా నేటి రోజును గడిపేయగా స్థానిక నాయకుడిగా ఉన్న కిరణ్ కు పితృవియోగం సంభవించడంతో పుట్టినరోజును పక్కకు పెట్టి కిరణ్ తండ్రి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించడంతో పాటు వారి కుటుంబాన్ని పరామర్శించారు. క్రిషాంక్ అంటూ కంటోన్మెంట్లో ప్రత్యేక గుర్తింపుండగా యువత నాటి నుంచి నేటి వరకు కూడా ఆయన వెన్నంటే నిలిచారు. కంటోన్మెంట్ రాజకీయాల్లో చలాకిగా ఉండే ఆయన ప్రస్తుతం మాత్రం కాస్త సమయం వేచి ఉండే ఈ తర్వాత సమస్యలపై యుద్ధం చేయాలన్న ఆలోచనలో ఉండగా పదవులు ఎప్పుడైనా వస్తాయి కానీ ప్రజాభిమానం మాత్రం ఎల్లవేళలా తన వెంటే ఉండాలంటూ ఆశిస్తూ తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తుండడం విశేషం. మొన్నటి వరకు ఆ రోడ్డుపై ప్రయాణం అంటే చాలు నడుము హోనం కావాల్సిందే. కానీ నేడు ఆ రోడ్డుపై నల్లటి తారు రోడ్డు మెరిసిపోయింది. మరోసారి సమస్య రాకుండా సిమెంట్ టైల్స్ వేసి మరీ మార్గాన్ని సుగమం చేయగా ఇన్నాళ్ళు అవస్థపడ్డ వాహనదారులు ఇప్పుడు రయ్యమంటూ దూసుకుపోతున్నారు. ఆర్మీ సెంటర్లో ఉన్న ఈ రోడ్డు మార్గంలో రోజుకు వేలాది మంది ప్రయాణం సాగిస్తుండగా షార్ట్కట్ మార్గంగా ఈ రోడ్డును ఎంచుకొని ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. మరి ఇంతటి రోడ్డు నిర్మాణం జరిగి 2 రోజులే అయినా అక్కడ జరిగిన చిన్న తప్పిదం కాస్త ఇప్పుడు నాణ్యత అంటే ఇదేనా అన్న అనుమానాలకు తావిస్తుంది. కంటోన్మెంట్ ఏఓసి నుంచి మారడపల్లి సఫిల్గూడ వెళ్లేందుకు వైపు మార్గాలివే.
మల్కాజ్గిరి వైపు వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు గ్రీనరీ మధ్య చల్లటి వాతావరణంలో సైలెంట్గా ఉండే ఈ రోడ్డు మార్గం ద్వారా తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఏడాది కాలంగా ఈ రోడ్డుపై ప్రయాణం అంటే చాలు భయపడాల్సిన పరిస్థితి కాగా, ఇక ఆ రోడ్లో ప్రయాణం చేస్తే మాత్రం నడుము హోనం కావాల్సిందన్న పరిస్థితి ఉండేది. అయితే ఆర్మీ పరిధిలో ఉండడంతో ఇక్కడ రోడ్డు వేయడానికి కంటోన్మెంట్కు ఆర్మీ అధికారుల మధ్య సయోధ్య కుదరకపోవడంతో పెండింగ్ పడుతూ వచ్చింది. దానికి తోడు ఫ్రెండ్స్ కార్నర్ మార్గంలో నాలా ఉండడంతో వర్షం పడితే చాలు మోకాలి లోతులో నీరు నిలవడం, వరద నీరు సాఫీగా వెళ్ళక ఇబ్బందులతో పాటు రోడ్డు మొత్తం కొట్టుకుపోయే పరిస్థితి ఉండేది. దీంతో చివరి అధికారులు ఈ విషయంపై పూర్తి దృష్టి పెట్టగా ఫ్రెండ్స్ కార్నర్ మార్గంలో రోడ్డుకు సిమెంట్ దిమ్మలతో టైల్స్ రూపంలో అమర్చి మరలా సమస్య రాకుండా ఆ రోడ్డు సమస్యను పరిష్కరించారు. ఇక మారేడుపల్లి టు ఏఓసీ మార్గంలో రోజుల వారీగా కష్టపడి కొత్త రోడ్డు వేశారు. రోడ్డు వర్షం పడినప్పుడు కొట్టుకుపోతుండటంతో ఈసారి మొదటగా రోడ్డుపై కంకరతో పూర్తిగా నింపేసి మరీ రోడ్డు వేసి తలతల్లాడించారు. అధికారులు రోడ్డు వేయించడంపై వాహనదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఇన్నాళ్ళు పడ్డ బ్రేకులకు స్వస్తి పలికి ఇక రాయమంటూ దూసుకుపోయారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా 2 రోజులకి అక్కడ రోడ్డు కుంగి మధ్యలో రంధ్రం పడడంతో అంతా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. కంకర మొత్తం నింపిన అధికారులు మరి ఎటువంటి నాణ్యతా ప్రమాణాలు పాటించారో కానీ 2 రోజులకి రోడ్డు కుంగి వాహనం వెళితే చాలు కూలిపోయే పరిస్థితి ఏర్పడడంతో ఇక ఎవరూ ఆ దారిలో వెళ్లకుండా ట్రాఫిక్ కోన్లను అడ్డుపెట్టి మరీ బయటపడకుండా మరమ్మతులు నిర్వహించే పనులు పడ్డారు. రోడ్డు వేసినందుకు వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తుండగా వేసిన రోడ్లో కాస్త నాణ్యతా ప్రమాణాలు పాటించడంతో పాటు అక్కడక్కడ ప్యాచ్ వర్క్ పనులు కూడా పూర్తి చేయాలని కోరుతున్నారు. మరి రోడ్డు కృంగి హోల్ ఏర్పడడంతో నాణ్యత లేకపోవడమా లేక సహజ సిద్ధమా అన్నది అధికారులకే తెలియాల్సి ఉండగా రోడ్డు వేసి సమస్య పరిష్కరించడంపై మాత్రం కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే అక్కడ ప్రాంత ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తుంటారు. ఏకదాటిగా వర్షం పడిందంటే చాలు ఆ ప్రాంతం నీట మునుగుతుంది. ఎన్నో సంవత్సరాలుగా అక్కడే ఉంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న వారు వర్షాకాలం వస్తే బిక్కుబిక్కుమంటూ జీవనాన్ని కొనసాగిస్తుంటారు. కంటోన్మెంట్ 2వ వార్డు శ్రీలంక బస్తీలో చిన్నపాటి వర్షం కురిసినా నీట మునుగుతుంది. స్థానిక ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు చేరుతుండటంతో వారి ఇబ్బందులు అంతా ఇంత కాదు. వర్షాకాలంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని శ్రీలంక బస్తీని ఆనుకుని ఉన్న నాలా పూడికతీత పనులను చేపట్టాలని బీఆర్ఎస్ నాయకుడు కంటోన్మెంట్ ఉద్యమనేత ఎండి యాసిన్, బోర్డు డిప్యూటీ సీఈఓ విజయ్ కుమార్ బాలనాయను కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రతి వర్షాకాలంలోనూ శ్రీలంక బస్తీలోని ఇల్లు నీట మునుగుతున్నాయని ఎండి యాసిన్ ఆవేదన వ్యక్తం చేశారు. బస్తీ వాసులను రక్షించేలా నాలా చుట్టుగోడల నిర్మాణం చేపట్టాలని యాసిన్ డిమాండ్ చేశారు. डिप्टी सीओ साहब से मुलाकात करें, विजय कुमार साहब से। वार्ड नंबर 2 श्रीलंका बस्ती का जो इशू है, नाले का इशू, जो घरों में पानी आ जा रहा, उस सिलसिले में हम कंप्लेंट दिए हैं और जो है सो हम साहब को बोले इमीडिएट उसके ऊपर एक्शन लीजिए, क्योंकि तकरीबन लोग उससे बहुत मुसलसल परेशान हो रहे हैं, मासूम बच्चे हैं, तकलीफ़ हो रही। तो साहब हमको बहुत अच्छा रिस्पांस दिए, बोले कि इमीडिएट हम काम शुरू करेंगे उसके ऊपर। శ్రీలంక బస్తీలో ఎంతో మంది నిరుపేదలు జీవనాన్ని కొనసాగిస్తున్నారని, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వారిదని, వర్షాలు పడిన సమయంలో వరద ముంపుకు గురై ఇళ్లలో సామాగ్రి తడిచిపోతుందని అధికారులు పేదవారి పక్షాన నిలిచి నాలా పూడికతీత పనులు పూర్తి చేసి ప్రహరీ గోడ నిర్మాణానికి కృషి చేయాలని ఎండి యాసిన్ విజ్ఞప్తి చేశారు. ऑफिसरों की मदद से ज़रूर हम हमारे बस्ती का काम और जो है सो जो ड्रेनेज लाइन का काम और जो नाले का काम है इंशाल्लाह इसको मुकम्मल करेंगे आने वाले दिनों में, ताकि हम चैन से और आराम से रह सके, सारे बस्ती की आवाम खुशहाल से रातों में सो सके। आज पानी पड़ रहा है 1 आधे घंटे के लिए तो हमारी बस्ती तहस नहस हो जा रही, तो ये मसले पे गौर करना बहुत ज़रूरी है। इसीलिए రహీం, హర్షద్, కరీం, అమీర్, రషీద్, అఖిల్ తదితరులు డిప్యూటీ సీఈఓను కలిసి వినతి పత్రం అందజేసిన వారిలో ఉన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ కు పితృవియోగం కలిగింది. అనారోగ్యంతో కిరణ్ కుమార్ తండ్రి పీఎం కృష్ణ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా కృష్ణ అనారోగ్యానికి గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం కార్ఖానా విక్రంపురి కాలనీలోని నివాసానికి తీసుకొచ్చారు. గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న కంటోన్మెంట్ నాయకులు పీఎం కృష్ణ భౌతిక కాయానికి నివాళులర్పించిన కిరణ్ కుమార్ ను పరామర్శించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు గజ్జల నగేష్, మన్నె కృష్ణాంగ్, సీనియర్ నాయకులు నివేదిత, సాయినాథ్ తదితరులు కృష్ణ భౌతిక కాయానికి నివాళులర్పించడం వారిలో ఉన్నారు. కంటోన్మెంట్ చెందిన పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు కిరణ్ కుమార్ ను పరామర్శించారు. గురువారం అంత్యక్రియలను సీసంగుట్ట శ్మశాన వాటికలో నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు పెంటా శ్రీహరి, సోమది శ్రీనివాస్, రావుల సతీష్, చంద్రశేఖర్ తదితరులు పీఎం కృష్ణ అంత్యక్రియలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ 1వ వార్డు సంజీవయ్య నగర్ కాలనీ చిన్నతోకట్ట మాతా రేణుకాయలమ్మ దేవాలయం 5వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య పూజా కార్యక్రమాలు వైభవంగా కొనసాగాయి. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కల మహేశ్వరరెడ్డి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు జిఎంఆర్ తెలిపారు. రాజు, విజయస్వామి, దయానంద్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికలు ముగిశాయి. తమ అభ్యర్థి గెలిచాడు. ఇక ఆ భగవంతుని సన్నిధిలో మొక్కులు తీర్చుకునే పనిలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముప్పిడి మధుకర్ ఉన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ గెలుపొందడంతో ఎన్నికల్లో శ్రీ గణేష్ గెలుపు కొరకు కష్టపడి పనిచేసిన తన టీం సభ్యులతో కలిసి షిరిడి సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలను ముప్పిడి మధుకర్ చేశారు. షిరిడి సాయినాథంతో పాటు పంచముఖి వినాయక దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులను సమర్పించారు. బోయినపల్లి మూవీ స్పాట్కు చెందిన వెంకటరెడ్డి, రవీందర్రెడ్డి, దేవేందర్రెడ్డిలు ముప్పిడి మధుకర్తో కలిసి పూజలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సుభాష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. 8వ వార్డులో నరసింహన్ కన్నన్, అరవిందుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సుభాష్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. 77 సంవత్సరాల సుభాష్ రెడ్డిని ఘనంగా సత్కరించి కేక్ కట్ చేయించి వేడుకలు అట్టహాసంగా జరిపారు. పార్టీ శ్రేణులంతా కుటుంబ సభ్యుల వలె సుభాష్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించి ఆయనకు ఘన సత్కారాన్ని చేశారు. కార్యక్రమంలో బాలరాజ్, మురళి, ముఖేష్ నర్, హరీష్, శేఖర్, సాయిబాబా, అశోక్, వేణుగోపాల్, సతీష్, సునిషేల్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ వార్డుకు 2 ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేయాలని, అందుకు కంటోన్మెంట్ బోర్డుతో పాటు ఎమ్మెల్యే శ్రీ గణేష్ నిధులు సమకూర్చడానికి ముందుకు రావాలంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్ 1వ వార్డులోని ఆకాష్ నగర్ పార్కును జంపన ప్రతాప్ సందర్శించారు. పార్కులో పిచ్చి మొక్కలు పెరగడంతో పాటు అపరిశుభ్ర వాతావరణం ఉండడంతో పార్కును కంటోన్మెంట్ సిబ్బంది ద్వారా శుభ్రపరిపించి జూలై మొదటి వారంలో స్థానిక కాలనీ వాసులకు సరికొత్త హంగులతో పార్కును అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలియజేశారు. సీఈఓ మధుకర్ నాయక్ 3.5 లక్షల రూపాయల పార్కు అభివృద్ధికి కేటాయించారని, అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఓపెన్ జిమ్ల ఏర్పాటుకు నిధులు కేటాయించేందుకు బోర్డుతో పాటు ఎమ్మెల్యే కృషి చేయాలని కోరుతున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో శానిటేషన్ విభాగం ఇన్స్పెక్టర్ చౌహాన్, దఫేదర్ విజయ్తో పాటు పలువురు పాల్గొనగా అనంతరం బోయినపల్లి బస్టాప్ వద్ద ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ వాటర్ క్యాంపును ప్రారంభించారు. కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉచిత డ్రింకింగ్ వాటర్ సప్లైను ఏర్పాటు చేయగా ప్రయాణికులు, వాహనదారులు, పాదచారుల కోసం ప్రత్యేకంగా మినరల్ వాటర్ సౌకర్యం కల్పించడంపై జంపన్న ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ముస్లిం బోర్డు అధ్యక్షుడు హెఫ్జుర్ రెహమాన్ షరీఫ్, ఉపాధ్యక్షుడు అతఫుల్లా షరీఫ్తో పాటు పలువురు పాల్గొన్నారు. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ సంతోష్ యాదవ్ పర్యటించారు. అంబేద్కర్ నగర్ లో మంచినీటిలో కలుషిత నీరు కలుస్తున్న సమాచారంతో అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మంచినీటిలో కలుషిత నీరు ప్రవహిస్తుండటంతో అంబేద్కర్ నగర్ వాసులు రోగాల బారిన పడుతున్నామని సంతోష్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే మారడపల్లి వాటర్ వర్క్స్ అధికారులకు సంతోష్ యాదవ్ సమాచారాన్ని అందించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ దృష్టికి సంబంధిత సమస్యను తీసుకెళ్లి వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని సంతోష్ యాదవ్ అంబేద్కర్ నగర్ వాసులకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రజా సమస్యల పరిష్కారంలో వేగవంతంగా ముందుకు సాగుతున్నారని, అంబేద్కర్ నగర్ లో నెలకొన్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని సంతోష్ యాదవ్ అన్నారు. పలువురు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కొరకు దరఖాస్తులు చేసుకున్నామని, తమకు ఇల్లు ఇప్పించాలని కోరగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో చర్చించి నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ నాయకులు, నేడు కాంగ్రెస్ పార్టీ నాయకులు వార్డులో ఏ పని జరుగుతున్నా అక్కడ ప్రత్యక్షమై పనులను పర్యవేక్షిస్తూ తమ మార్పును పదిలం చేసుకుంటున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ దృష్టికి సమస్యలను తీసుకెళ్లి బోర్డు అధికారుల సహకారంతో సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తున్నారు. కంటోన్మెంట్ 3వ వార్డు సిక్ విలేజ్ బేరర్స్ లైన్ లో బోరు నూతన పైపులను ఏర్పాటు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. బోర్డు అధికారుల దృష్టికి సంబంధిత సమస్యను తీసుకెళ్లడంతో గురువారం బోరు పైపులైన్ పనులను పూర్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డి శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్, రోహిత్, శ్రీకాంత్ తదితరులు బోర్వెల్ పైపులైన్ల మరమ్మతుకు పనులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ బోర్డు వాటర్ వర్క్స్ అధికారులకు శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. నీటి సమస్యతో స్థానికులు ఇబ్బందులకు గురవుతూ వచ్చారని, నూతన పైపులైన్ ఏర్పాటుతో నీటి సమస్య తీరిందని శ్రీనివాస్ గౌడ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.